స్తుతి అన్ని పాడరే, యేసు భజన చేయరే. స్తుతి స్తుతి అన్ని పాడరే, యేసు భజన చేయరే. యేసు భజన చేయరే, మన స్వామి భజన చేయరే. యేసు భజన అందరం చప్పట్లు చేయరే, మన స్వామి భజన చేయరే. గొర్రె పిల్ల ఎన్ని పాడరే, యేసు భజన చేయరే. గొర్రె పిల్ల ఎన్ని పాడరే, గొల్గతా దేవుడని చాటరే. లోక పాపము మోసెనన్ని చాటరే, లోక రక్షకుడే సన్ని చాటరే. స్తుతి స్తుతి అన్ని పాడరే, యేసు భజన చేయరే. యేసు భజన చేయరే, మన స్వామి భజన చేయరే. యేసు భజన చేయరే, మన స్వామి భజన చేయరే. పరిశుద్ధుడని పాడరే, యేసు భజన చేయరే. పరిశుద్ధుడని పాడరే, మన పాపము మోసెనన్ని చాటరే. మన శాపము మోసెనన్ని చాటరే, మన సిలువా మోసెనన్ని చాటరే. స్తుతి స్తుతి అన్ని పాడరే, అందరం చప్పట్లు కొడదాము. యేసు భజ గట్టిగా చేయరే. యేసు భజన చేయరే, మన స్వామి భజన చేయరే. యేసు భజన చేయరే, మన స్వామి భజన చేయరే. స్తుతి స్తుతి అన్ని పాడరే, యేసు భజన చేయరే. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి సంఖ్యా కాండము, పరిశుద్ధ గ్రంథములో నుండి సంఖ్యా కాండము 12వ అధ్యాయము. దేవుని బిడ్డలారా, 12వ అధ్యాయము 9, 10 2 వాక్యాలు మనం చదువుకుందాం. యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయెను. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారం మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము యమము వంటి తెల్లని కుష్టుగల దాయను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టి గలదుగా కనబడెను. దేవుని బిడ్డలారా, చదువుబడిన ఈ లేఖన భాగము ద్వారా పరిశుద్ధాత్ముడు అయిన ప్రభుల వారు మనందరి వినికిడిలో దీవించి ప్రభుల వారు ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, చదువుబడిన
ఈ లేఖన భాగానికి అంశము ఏమని పెట్టబడము జరిగిందంటే, వీరికి రోగము రావటానికి కారణం ఏమిటి? దేవుని బిడ్డలారా, వీరికి రోగము రావటానికి కారణము ఏమి? ఒకసారి అందరూ నాతో పాటు కలిసి చెప్పండి. వీరికి రోగము రావటానికి కారణం ఏమి? ఓకే, బైబిల్లో దేవుని బిడ్డలారా కొన్ని లేఖనాలు మన కంటిలో పడినప్పుడు, కొన్ని వాక్యాలు మన తలకు తాకినప్పుడు, దేవుని బిడ్డలారా అక్కడక్కడ ఆ బైబిల్లో రోగముల గురించి, దేవుని బిడ్డలారా వ్యాధుల గురించి, జబ్బుల గురించి దేవుని యొక్క వాక్యములో రాయబడడం మనం చూస్తాం. ఈ రోగాలు అనేటివి, ఈ జబ్బులు అనేటివి దేవుని బిడ్డలారా దేవుని యొక్క మహిమ కొరకు కొందరికి రావచ్చు, రాకపోవచ్చు. గుర్తుపెట్టుకోండి, బైబిల్లో దేవుని బిడ్డలారా బెతానియా కాపురస్తుడైన ఒక యవనస్తుడున్నాడు. అతగాడు లాజరు. ఇతనికి దేవుని బిడ్డలారా వ్యాధి వచ్చింది, రోగం వచ్చింది, జబ్బు వచ్చింది దేహానికి. అయితే వచ్చిన రోగం అది దేవుని మహిమ కొరకు వచ్చిందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఓకేనా దేవుని బిడ్డలారా. రెండోదిగా దేవుని బిడ్డలారా, ఏదైనా వ్యాధి రోగం వచ్చే దేవుని బిడ్డలారా విశ్వాసములో నిలబడతావా, పడిపోతావా అనటానికి కూడా నీకు వ్యాధి రోగం కూడా రావచ్చు. కారణం ఏంటంటే మనము యోబును చూడొచ్చు అన్నమాట. యోబుకు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా దేవుని బిడ్డలారా ఆ బాధకరమైన కురుపులు దుష్టుడు సాతాను లేపాడు. దేవుని బిడ్డలారా యోబుకు చివరికి ఆ దేవుని బిడ్డలారా ఆ దేహములో పురుగులు పడి ఆ యొక్క దేహాన్ని, ఏబెక్క కండలను, ఏబెక్క చర్మాన్ని మొత్తం తోలుస్తూ తినేస్తున్నాయి. వాక్య పరిశోధనలో మనం చదివినప్పుడు తేటగా మనకు కనబడుతుంది. ఈ విధంగా ఏబెక్క పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. రక్త సంబంధికులు, దేవుని బిడ్డలారా తోబుట్టువులు అందరూ కూడా యోబును విడిచి వెళ్ళిపోయారు. చివరికి భార్య కూడా అన్నది కదా మీకు తెలుసు. అయితే దేవుని బిడ్డలారా ఏమైనా కూడా ఆ దేవుని కొరకు నిలబడినాడు యోబు గారు. అది పరీక్ష కొరకు వచ్చిన దేవుని బిడ్డలారా రోగం. అందులో నిలబడ్డాడు కనుక 200 దీవెన పొందుకున్నాడు. ఎవరు? యోబు గారండి. దేవుని బిడ్డలారా బైబిల్లో దేవుని బిడ్డలారా గొప్ప అద్భుతాలు చేసినవాడు దేవుని బిడ్డలారా. నదులను దేవుని బిడ్డలారా తనకున్న అభిషేకముతో నిలబెట్టినవాడు బైబిల్లో దేవుని బిడ్డలారా. ఎలీషా మనకు కనబడతాడు. ఏలియా దుప్పటి తీసుకొని యర్దాన్ నదిని కొడితే దేవుని బిడ్డలారా అక్కడి నీళ్ళు అటు, ఇటు నీళ్ళు ఇటు ఆగిపోతాయి. పారే నీళ్ళు కూడా దేవుని బిడ్డలారా అట్టి అభిషేకం కలిగిన ఎలీషా కూడా దేవుని బిడ్డలారా తాను ఈ లోకము వెడలిపోవాలి కనుక అతనికి మరణకరమైన రోగం వచ్చును అని వాక్యములో రాయబడింది. ఓకే, అయితే దేవుని బిడ్డలారా ఈ విధంగా నేను ఎందుకు ఇవి మీకు జ్ఞాపకం చేశానంటే, మనం చదువుకున్న వాక్యములో దేవుని బిడ్డలారా మిరియాము మనకు కనబడుతుంది. మనం చదువుకున్న వాక్యములో ఎవరు చెప్పండమ్మా? మిరియాము మనకు కనబడుతుంది. దేవుని బిడ్డలారా బైబిల్లో ఈరోజు నేను మీకు ముగ్గురిని పరిచయం చేయాలనుకున్నాను. వాళ్ళకు ఏ విధంగా, ఎందుకు వారి దేహాలకు రోగాలు వచ్చినాయి, వారి దేహాలకు జబ్బు రావటానికి కారణం ఏంటి, లేని దేహాలకు, మంచి ఆరోగ్యముతో ఉన్న వాళ్ళకు, క్షేమకరంగా బతుకుతున్న వాళ్ళకు ఎందుకు జబ్బు వచ్చేసింది, ఎందుకు రోగం వచ్చింది, ఎందుకు వ్యాధి వచ్చింది, అసలు కారణం ఏంటి, అవి మనం తెలుసుకోవడంలో వాక్యపు వెలుగులో ఇవి కథగా రాబోయే తరానికి దేవుని బిడ్డలారా మనం చెప్పి దేవుని భయభక్తుల్లో వాళ్ళను మనం నడిపించవచ్చు. చప్పట్లు కొట్టి ఒకసారి ప్రభునందరం కూడా గణపరిచి మహిమపరచుదుము గాక. దేవుని బిడ్డలారా చదువుబడిన ఈ వాక్యములో దేవుడైన యెహోవా జ్ఞాపకం చేస్తున్నాను. సర్వశక్తుడైన దేవుడు దేవుని బిడ్డలారా ఇక్కడ మిరియాము పైన తర్వాత అహరోను పైన ఏం చేశాడంటే ఇద్దరి మీద కూడా దేవుని యొక్క కోపం ఏమైందంటే రగులుకుంది.
దేవుని కోపం ఏమైంది? రగులు కొంది. దేవుని కోపం ఇంకొక మాటలు చెప్పన రెట్టింపయింది. కోపము సహజంగా దేవుని బిడ్డలారా పురుషులకు కోపం వస్తుంది, సహజంగా స్త్రీలకు కోపం వస్తుంది. కానీ దేవుని బిడ్డలారా కోపం అనేది రగులు కొందనుకోండి, కోపం అనేది రెట్టింపైందనుకోండి, ఏమవుతుందంటే పటాపంచలు అయిపోతుంది కదా. దేవుని బిడ్డలారా కోపము సహజమేది. దేవుని బిడ్డలారా కోపం అనేది అందరికి ఉంటుంది. ఇది దేవుని బిడ్డలారా. అయితే కోపము దేవుని బిడ్డలారా రగులు కొన్నప్పుడు, కోపము దేవుని బిడ్డలారా రెట్టింపు అయినప్పుడు, దేవుని బిడ్డలారా ఇక్కడ ఒకసారి మీరు ఆలోచన చేయండి. దేవుని బిడ్డలారా దేవుని కోపము ఎవరి మీదకి వచ్చింది? దేవుని బిడ్డలారా కోపము రెట్టింపుగా ఎవరి మీదకి దిగి వచ్చిందని వాక్యపు వెలుగులో చూస్తే, దేవుని బిడ్డలారా మిరియాము పైన, అహరోను పైన. ఈ మిరియాము అహరోను మోషేకు అక్క అన్న అవుతారు. మోషేకి ఏమవుతారు? అంతేనా వరుసకేమవుతారు? ఒక తోబుట్టులే వాళ్ళు, ఒక తల్లిదండ్రి పిల్లలే. ఎకేబేదు అమ్రాముల పిల్లలు వాళ్ళు. దేవుని బిడ్డలారా ఎవరి పిల్లలు? ఎకేబేదు అమ్రాము తండ్రి, ఎకేబేదు తల్లి. అంతేనా? ఎకేబేదు ఏమవుతుంది ఎవరికి? దేవుని బిడ్డలారా ఎకేబేదు తల్లి, అమ్రాము వాళ్ళ నాయన, వాళ్ళ తండ్రి అమ్రామ్. అయితే వీళ్ళు ముగ్గురు దేవుని బిడ్డలారా ఒక తల్లి పిల్లలే. అయితే ఒక మాట చెప్తాను నేను, దేవుని ఆత్మ కలిగి దేవుని బిడ్డలారా మోసే దేవుని బిడ్డలారా మొదటిగా వివాహం చేసుకున్నాడు. ఎవరినంటే మిద్యాను జాతి స్త్రీని. ఏ జాతి స్త్రీని? మిద్యాను జాతి స్త్రీని మోసే ఏం చేశాడు? పెళ్లి చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా ఆమెకు 2 కుమారులు కలిగినట్లుగా బైబిల్లో రాయబడింది. ఆమె పేరు సిపోరా అని వాక్యములో మనము చూడగలుగుతాం. తర్వాత ఈ యొక్క అధ్యాయములో దేవుని బిడ్డలారా ఇథియోపియా దేశీయ కూషు దేశానికంటే దేవుని బిడ్డలారా ఇథియోపియా దేశానికి చెందిన స్త్రీని ఏం చేశాడంటే పెళ్లి చేసుకుంటాడు. ఏ దేశానికి? ఇథియోపియా దేశానికి చెందిన స్త్రీని ఏం చేస్తాడు? పెళ్లి చేసుకుంటాడు. ఈ పెళ్లి చేసుకున్నప్పుడు దేవుని బిడ్డలారా ఈ విషయాన్ని నేను ఒకసారి చెప్పాను, మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ పెళ్లి చేసుకున్నప్పుడు దేవుని బిడ్డలారా అక్క అన్న ఏం చేశారంటే దేవుని బిడ్డలారా మోషేకు దేవుని బిడ్డలారా విరోధంగా మాట్లాడుతున్నారు. ఆలోచన చేయండి. మోషేకు విరోధంగా మాట్లాడుతున్నారు. మోషేను తక్కువ చేసి మాట్లాడుతున్నారు. మోషేను ఇంకొక మాట చెప్పన తిరస్కరించి మాట్లాడుతున్నారు. మోషేను ఇంకొక మాట చెప్పన దేవుని బిడ్డలారా దూషించి మాట్లాడుతున్నారు. ఎంత ప్రమాదకరం అండి! ఏమండి ఎంత ప్రమాదకరము! దేవుని బిడ్డలారా బైబిల్లో రాయబడింది. దేవుడు అంటాడు దేవుని బిడ్డలారా నా సేవకుడైన మోషేకును మీరు భయపడకుండగా, నా సేవకుడైన మోషేకు మీరు లోబడకుండగా, నా సేవకుడైన మోషేకు మీరు విధేయత చూపకుండగా మీరు విరోధంగా ఎందుకు మీరు మాట్లాడారు? మీరు విరోధంగా ఎందుకు మాట్లాడారు? చూశారా దేవుని బిడ్డలారా నోరు దేవుని బిడ్డలారా నాశనానికి నడుపుతుందని వాక్యంలో రాయబడింది. బైబిల్లో ఏం రాయబడిందంటే మూర్ఖపు మాటలు నీ నోట రానీయకము అని వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలారా ఇంకొక చోట ఏమని రాయబడిందంటే దేవుని బిడ్డలారా నాశనానికి ఏం చేస్తుందంటే అది నడుపుతుంది అని వాక్యములో రాయబడింది. దేవుని బిడ్డలారా చూశారా ఈ దినాలలో దేవుని బిడ్డలారా నోరుంది కదా అని, నాలుకుంది కదా, పెదవులు ఉన్నాయి కదా అని దేవుని బిడ్డలారా భార్య ఇష్టం వచ్చినట్టు భర్త మీద మాట్లాడుతుందండి. భర్త కూడా ఇష్టం వచ్చినట్లు భార్య మీద మాట్లాడే దినాలు ఇవి. దేవుని బిడ్డలారా పిల్లలు కూడా తల్లిదండ్రి మీదకి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడే దినాలు, ఒకరికొకరు దేవుని బిడ్డలారా ఆ విధంగా మాట్లాడే దినాలు. అలాంటి దినాలలో మనం ఉంటున్నాం. అయితే దేవుని బిడ్డలారా నేను మీకందరికి కూడా దేవుని సేవకునిగా, దేవుని బిడ్డలారా దేవుని కొరకు నిలబడిన వ్యక్తిగా మీకందరికీ 2 చేతులు జోడించి చెప్తున్నాను. ఇక మిరియాము దేవుని బిడ్డలారా ఎప్పుడైతే తన నోరును అదుపులో పెట్టుకోలేకపోయిందో తన దేహానికి కుష్టు రోగాన్ని తెచ్చిపెట్టుకున్నది. ఒక వ్యక్తికి రోగం ఊరికేనే రాదు, ఒక వ్యక్తికి జబ్బు ఊరికేనే రాదు. ఒకవేళ చచ్చిపోవాలనుకుని దేవుడు పెడతాడు, అతన్ని తీసుకుపోతాడు, అది వేదు. అయితే దేవుని బిడ్డలారా ఒక వ్యక్తికి ఏదైనా రోగం వచ్చిందంటే, ఒక వ్యక్తికి ఏదైనా జబ్బు వచ్చిందంటే, ఒక వ్యక్తి వెంటనే దేవుని బిడ్డలారా ఉన్న పాటున ఇదైపోతుందంటే
దాని వెనక దేవుని బిడ్డలారా వారి యొక్క వెర్రి దేవుని బిడ్డలారా మాటలు, వారి యొక్క వెర్రి ప్రవర్తన, వారి యొక్క వెర్రి విధానాన్ని మనము వాక్యపు వెలుగులో చూడగలుగుతాం. అందుకే దేవుని మాటలు ఏమని చెప్తున్నాయంటే ఈ 12వ అధ్యాయములో మొదటి వాక్యములో మనము వాక్య పరిశోధన చేస్తే అక్కడ రాయబడింది దేవుని బిడ్డలారా, మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. చూశారండి దేవుని బిడ్డలారా, ఎవరికి విరోధంగా మాట్లాడినారంట? మోషేకు ఏం చేశారంట? విరోధముగా మాట్లాడినారంట. సంసోనన్న భయపడుతుంటాడు, అయ్యా నువ్వు ఏదైనా ఒక మాట అనకాకయ్యా, నువ్వు అనకాకయ్యా అని భయపడుతుంటాడు అన్నమాట. ఏమంటాడయ్యా అంటే అది వచ్చి ఎవరికి దాక్కుతుందో ఏమో అన్నట్టుగా. దేవుని బిళ్ళరా అట్ట భయం కలిగునుట అది ఆశీర్వాదకరం. దేవుని బిళ్ళరా నేను ఎవరిని ఏమి అనను, దేవుని బిళ్ళరా మౌనంగా ఉండేవాడును. కారణం ఏంటంటే దేవుడు చూచుకునేవాడు ఉన్నాడని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇక్కడ ఆ మాట రాయబడింది. అదే మాట దేవుడు కూడా దేవుని బిడ్డలారా 8వ వచనములో అంటాడు. 8వ వచనములో కింది లైన్లో, కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాటలాడుటకు మీరేలా భయపడలేదనెను. చూశారా దేవుని బిడ్డలారా, మిరియాము కానీ దేవుని బిడ్డలారా ఆ తర్వాత అహరోను కానీ వీరిద్దరూ దేవుని బిడ్డలారా విరోధముగా ఎవరికి మాట్లాడారు? ఇప్పుడు ఎవరికి మాట్లాడారు వీరిద్దరి విరోధముగా? మోషేకు విరోధంగా మాట్లాడారు. మోషేకు విరోధంగా మాట్లాడినందుకు నేనంటా ఒక మాట, దేవుడు నాకు బయలుపరిచిన విషయము, వారి నోటి మాట వలన వారు రోగం తెచ్చిపెట్టుకున్నారు. మీరు అవునన్నా కాదని ఇది వాక్య సత్యము. అంతేనా? అంతేనా? మిరియాముకు కుష్ఠరోగం రావటానికి దేవుని బిడ్డలారా ఏ రోగం అండి? మీకు తెలుసుగా దేవుని బిడ్డలారా, కుష్ఠరోగము అనేది దేవుని బిడ్డలారా చేతులకు వచ్చిందనుకోండి దేవుని బిడ్డలారా అది వేళ్ళను తినుకుంటా వెళ్ళిపోతుంది. కుష్ఠరోగం కాళ్ళకు వచ్చిందనుకోండి కాళ్ళను తినుకుంటా వెళ్ళిపోతుంది. దేవుని బిడ్డలారా అది ఎక్కడ దేహానికి వచ్చిన కూడా అది కొరుకుడు కుష్ఠం గనక అది తినుకుంటా 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 వెళ్ళిపోతుంది కుష్ఠరోగం. కుష్ఠరోగం గురించి లేవీ కాండములో చాలా విషయాలు ఉన్నాయి. నేను ఇప్పుడు ఆ ఎన్ని విషయాలు కూడా మీకు చెప్పడము లేదు. అయితే దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. వాక్యపు వెలుగులో నుండి దేవుడు సూటిగా తేటగా మనతో మాట్లాడి ఈ దినం మనం సరి చేయబోతున్న కారణం ఏంటో తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ కాలమంతా, దేవుడు నీకు ఇచ్చిన దేవుని బిడ్డలారా దీర్ఘకాలమంతా కూడా నువ్వు ఆరోగ్యవంతురాలుగా ఉండాలనేదే దేవుని యొక్క ఆశ. నువ్వు ఆరోగ్యవంతునిగా ఉండాలనేదే దేవుని యొక్క కోరిక. చపర్లు కొట్టి ప్రభునామాన్ని ఘనపరచుదుము గాక. ఈరోజు దేవుని బిడ్డలారా ఒక వ్యక్తికి రోగం వస్తుందంటే, ఒక వ్యక్తికి జబ్బు వస్తుందంటే, ఒక వ్యక్తికి దేవుని బిడ్డలారా మరి దేహంలో ఎక్కడో ఒక చోట దేవుని బిడ్డలారా నొప్పి బాధ వేదన కలుగుతుందంటే అది తన యొక్క మాటలను బట్టే అతని కలుగుతుందని దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. కనుక నోరును ఏం చేయాలంటే దేవుని బిడ్డలారా జాగ్రత్తగా అదుపులో పెట్టుకోవాలని వాక్యం మనతో మాట్లాడుతుంది. నేను కాదు సుమా, దేవుని బిడ్డలారా దేవుని వాక్యం మనతో హెచ్చరిక చేస్తుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని ఎదుటను సంఘం ఎదుటను నేను ఒక మాట చెప్తున్నాను. దేవుని బిడ్డలారా మన పాశ్రమ వాళ్ళన్న చనిపోయాడు, రెండన్న ప్రసాద్. దేవుని బిడ్డలారా ఆ బావుగారు ఒక మాట అన్నాడు, అయ్యా మారినవని నేను నిన్ను చూశానయ్యా అన్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. మారినట్టుగా నీ మాటలు, నీ జీవితం, నీ ప్రవర్తన నేను చూశాను. దేవుని బిడ్డలారా నాతో పాటు తండ్రితో పాటు సమానులు పెద్దలు నాతో స్నేహం సావాసం చేసి కూడా వారు నాకు సాక్ష్యం ఇచ్చారు. ప్రభుకు మహిమ కలుగునుగాక. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుని బిడ్డలారా అనుభవంతో నేను చెప్తున్నాను. దేవుని వాక్యం ఇక్కడ ఏమని మాట్లాడుతుందంటే దేవుని బిడ్డలారా మిరియాము అహరోను మోషేకు ఏం చేశారంటే విరోధముగా ఏం చేశారండి? మాట్లాడారు. ఏం చేశారండి? విరోధముగా మాట్లాడారు. అరే మాట్లాడకుండా ఉంటే ఈ మిరియాము కుష్ఠరోగము వచ్చేదా? చెప్పండి నాయన. పక్కన లేపు. నిద్రపోతున్నాడా నాయన? నవీన్ నిద్రపోతున్నా? ఓకే. దేవుని బిళ్ళరా తలకాయ కింద కొంచుకుంటే నిద్ర వస్తుంది. దేవుని బిళ్ళ నా వైపు చూడండి. ఓకే, నేను నిద్రపోవాలా? ఎందుకంటే అందరికాడికి పెందల కాడ లేచింది నేను గనక నేను నిద్రపోవాలి వాస్తవంగా. ఏమొక్క జ్యోతి అంతేనా? ప్రభుకు మహిమ కలుగునుగాక.
ఇప్పుడు ఎక్కడికి వచ్చి అయిపోయాం మనం? విరోధముగా మాట్లాడారు కాబట్టి రోగం వచ్చింది, అంతేనా కాదా? లేదంటే వచ్చేదా చెప్పండి? వచ్చేదా? మిరియాము కుష్ఠరోగం వచ్చేదా? రాదుగా. మరి మిరియాముకు కుష్ఠరోగం రావటానికి కారణం ఏంటి అని చూస్తే తన పెదవులు. మిరియాముకు కుష్ఠరోగం రావటానికి కారణం ఏంటో చూస్తే తన నాలుక. ఈ నాలుకను పెదవులను దేవుని బిడ్డలారా మౌనంగా పెట్టుకొని, సరే లోపల ఎంత అసూయ ఉన్నా తమ్ముని మీద, లోపల ఎంత కక్ష ఉన్నా, లోపల ఎంత మత్సరం ఉన్నా, లోపల ఎంత గర్వం ఉన్నా, లోపల ఎంత దేవుని బిడ్డలారా స్వార్థం ఉన్నా, అట్నే పెదవులు గట్టి పట్టుకొని, నాలుగు గట్టి అదిం పట్టుకొని ఆ విధంగా ఉండితే మిరియాముకి ఏ రోగం వచ్చేది కాదు? కుష్ఠరోగం మిరియాముకు వచ్చేది అస్సలు కాదు. దేవుని బిడ్డలారా, మిరియాముకు కుష్ఠరోగం రావటానికి కారణం ఏంటని చూస్తే తన నాలుకనే, తన పెదవులే అని దేవుని వాక్యం మనతో స్పష్టంగా మాట్లాడుతుంది. మీరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవము. దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు కదా, ఏమి మిరియాం, ఏమి అహరోన్, నా సేవకుడైన మోషేకు మీరు విరోధముగా ఏం చేశారు? మీరు మాట్లాడారు. మోషేతోనే నా దేవుడు పలికించిందే, మాతో కూడా దేవుడు పలికించాలి లేదా అని దేవుని బిడ్డలారా ఏం చేశారంటే, మోషేను దేవుని బిడ్డలారా చాలా చిన్న చూపు చూశారు. మోషేను చాలా తక్కువగా చూశారు. మోషేను తిరస్కరించారు, మోషేను దూషించారు, మోషేను మాటలతో బాధ పెట్టారు. ఎన్ని అన్న ఎన్ని అక్కన్న దేవుని బిడ్డలారా, నా యొక్క పరువు, నా ప్రతిష్టతలు మంట కలిసిపోతాయేమో, నా పరువు ప్రతిష్టతలు తగ్గిపోతాయని దేవుని బిడ్డలారా మోషే తన యొక్క సామర్థ్యతను వారి ఎదుట కనపరుచుకోలేదు, కానీ దేవునికి అప్పచెప్పాడు. దేవుడు అంటాడు, మిరియాం నీ స్థాయి వేరు, మోషే స్థాయి వేరు. అహరోను నీ స్థాయి వేరు, మోషే యొక్క స్థాయి వేరు. ప్రభుకు మహిమ కలుగునుగాక. సంఘములో అది గమనించాలి. దేవుని బిడ్డలారా, దేవుడు సంఘములో ఒక్కొక్కరికి ఒక స్థాయి ఇచ్చింటాడు. దేవుని బిడ్డలారా, దాన్ని ఏం చేయాలంటే కాపాడుకోవాలి. దాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి. దేవుని బిడ్డలారా, దాన్ని మనం కాపాడుకుంటే ధన్యుడవు, దాన్ని కాపాడుకుంటే ధన్యురాలవైతావు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క మోసే యొక్క నడిపింపులో దేవుని బిడ్డలారా, మోసే యొక్క నాయకత్వానికి దేవుని బిడ్డలారా ఎవరు లోబడకుండా ఉండాలనుకున్నారంటే, నిర్ణయం ఎవరు తీసుకున్నారంటే దేవుని బిడ్డలారా మిరియాము అహరోను తీసుకున్నారు. ఎవరు తీసుకున్నారు? మిరియాము అహరోను తీసుకున్నారు. ఒక ఆయన కర్నూలు జిల్లాలో దేవుని బిడ్డలారా మన ఐపీసీ పాస్టర్ ఉంటాడు. ఆయన అంటున్నాడు, సామెలయ్య నీ నడిపింపులో ఉన్నవాళ్ళు అందరూ ఆశీర్వదించబడతారని చెప్పాడు. చొబలు కొట్టి ప్రభు నామాన్ని గణపరచండి. ప్రభుకు మహిమ కలుగును గాక. ఏమయ్యా, నా కాడికి ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, ఏంటి అదంటే అది అంతే. నీ నడిపింపులో మేము ఎవ్వరము ఉన్నా కూడా మేము దీవించబడతాం. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఓసారి నేను ఆ పేరు చెప్పాను, ఆ పాస్టర్ పేరు మన ఐపీసీ పాస్టర్. ఇద్దరం వెళ్ళాం దేవుని బిడ్డలారా. ఇద్దరం వెళ్తే ఏం చేశానంటే దేవుని బిడ్డలారా, నేను దేవుని బిడ్డలారా 2000 కానుక తీసుకొని దేవుని బిడ్డలారా అతనికి 200 4,000 కానుక ఇచ్చాను. దేవుని బిడ్డలారా అప్పుడు అతడు అంటాడు, అయ్యా నీ అందరూ దేవుని బిడ్డలారా ధనం కాడికి వచ్చి చేతులు చిన్నబోతాయి, కానీ దేవుని బిడ్డలారా అవతల వాళ్ళు మనం తృప్తిపరిస్తే దేవుని బిడ్డలారా దేవుడు మనకు ఇస్తాడనేది దేవుని బిడ్డలారా మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ విధంగా దేవుని బిడ్డలారా నీ నడిపింపులో ఉన్న వాళ్ళు తప్పక ఏమవుతారు? వాళ్ళు ఆశీర్వదించబడతారు, వారు తప్పక దీవించబడతారు. దేవుని బిడ్డలారా ఇక్కడ మిరియాము గురించి మీరు ఆలోచన చేయండి. ఇక్కడ మీరు అహరోను గురించి మీరు ఆలోచన చేయండి. వీళ్ళిద్దరూ ఏకమయ్యారా కాదా? దేవుని బిడ్డలారా, ఏ బుద్ధి లేందానా నువ్వు ఊరుకుండు, అతనెక్కడ మనమెక్కడ, ఊరుకుండు నువ్వు ఊరుకుండు అని అహరోను కూడా చెప్పలేడు. దేవుని బిడ్డలారా అహరోను కూడా మిరియాముకు ఏకీభవించాడు. ఇద్దరు ఒకటైపోయి దేవుని బిడ్డలారా ఇద్దరు మోషేపైకి చెలరేగారు. చెలరేగినప్పుడు దేవుని బిడ్డలారా ఇక
దేవునికి కోపం వచ్చేసింది. దేవుని కోపం రెట్టింపైపోయింది. దేవుని కోపం రగులుకుంటుంది. ప్రత్యక్ష గుడారం దగ్గరికి దేవుడు ఏం చేశాడు? పిలిచాడు. ముగ్గురిని పిలిచి దేవుడు మాట్లాడాడు వారితోని. మాట్లాడిన తర్వాత దేవుని బిడ్డలారా, దేవుడు కోపపడి ఆయన వెళ్ళిపోయాడు. ప్రత్యక్ష గుడారం నుంచి పైకి దేవుడు వెళ్ళిపోయాడు, మేఘం కూడా వెళ్ళిపోయింది. ఏం వెళ్ళిపోయిందమ్మా? దేవుడు వెళ్ళిపోయాడు, మేఘం కూడా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయే లోపు దేవుని బిడ్డలారా, మిరియాముకి ఏం కలిగింది? కుష్ఠు రోగం దేహానికి వచ్చింది. ఏమొచ్చిందండి? ఇప్పుడు మిరియాముకు కుష్ఠరోగం వచ్చింది. భర్త కాడికి పోయిందనుకోండి, భర్త ఏమంటాడు? ఏమే, నువ్వు ఆగు, నీకు దుప్పటి కావాలన్నా దుప్పటి తెచ్చిస్తా, నీకు మంచం కావాలా మంచం తెచ్చిస్తా, నీకు నీళ్ళు కావాలన్నా నీళ్ళు తెచ్చిస్తా. నువ్వు ఇప్పటికీ ఎట్లున్నావంటే, తల్లి గర్భములో దేవుని బిడ్డలరా శిశువు చచ్చిపోయిందనుకోండి, నల్లగా అయిపోతారు కదా. తల్లి గర్భములో శిశువు చచ్చిపోతే ఏమైపోతారు? అట్లయిపోయింది ఈమె బతుకు. దేవుని బిడ్డలరా, తల్లి గర్భములో బిడ్డ కానీ కొడుకు కానీ పుడితప్పుడు చచ్చిపోయారనుకోండి, దేవుని బిడ్డలారా ఎట్లుంటారు? దేవుని బిడ్డలారా, బాగా కళగా వాళ్ళు ఉంటారా? సంతోషంతో ఉంటారా? వాళ్ళ ఆనందంతో ఉంటారా? ఏమంట? తల్లి గర్భములో పుట్టబోతున్న శిశువు చచ్చిపోతే దేవుని బిడ్డలారా సగం శరీరము ఏ విధంగా దేవుని బిడ్డలారా నల్లగై పాడైపోతుందో దేవుని బిడ్డలారా, ఆ విధంగా ఈమె కుష్ఠరోగము మిరియాముకు వచ్చేసిందంట. మిరియాముకు కుష్ఠరోగం వచ్చేసి ఏ రోగం వచ్చిందమ్మా? గట్టిగా చెప్పండి, ఏ రోగము? కుష్ఠరోగం వచ్చింది. ఎవరికి? ఎందుకు వచ్చింది ఆ రోగము మిరియాము కంటే? మాటలతోనే. దేనితోనూ? మాటలతోనూ. చూశారా? మాటలతోనే కాదా? మీరే చెప్పండి. లేదు పాస్టర్ నువ్వు తప్పు చెబుతున్నామంటే, అవునండి మళ్ళీ మీరు చెప్పినట్టు నేను చెప్తా. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం అందరి దగ్గర ఉంది కదా. మాటలు, ఆ మాటలు ఎలాంటివంటే దయగలిగిన మాటలు కాదు అమ్మా. ఆ మాటలు కనికరం కలిగిన మాటలు కాదు. ఆ మాటలు బలపరిచే మాటలు కాదు. ఆ మాటలు చేయుతనిచ్చే మాటలు కాదు. ఆ మాటలు ధైర్యపరిచేటివి కాదు. ఆ మాటలు బలపరిచేటివి కాదు. ఆ మాటలు ఎలాంటివంటే తునీకరించే మాటలు, ఆ మాటలు తిరస్కరించే మాటలు, ఆ మాటలు తక్కువ చేసే మాటలు, ఆ మాటలు దేవుని బిడ్డలరా దేవునికి ఇష్టం లేకుండగా మోషే మీద ఆ విధంగా మాట్లాడితే ఇట్ట చేస్తావా మిరియామును అని చెప్పి చూడని చెప్పి దేవుని కోపము రెట్టింపైతే దేవుని బిడ్డలరా ఆమెకు కుష్ఠరోగము దేహానికి వచ్చేసింది. దేవుని బిడ్డలరా ఏ రోగం వచ్చింది? ఇక అహరోను పశ్చాత్తాపడి అంతవరకు తమ్ముడు అనుకున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే స్వామి అంటున్నాడు. మోషేను ఏమంటున్నాడు? ప్రభువా అంటే అర్థం ఏంటి? ఉందా? బైబిల్లో ఉందాడా? ఏమంటున్నాడు? స్వామి అంటున్నాడు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. స్వామి ఏం చేయాలా? మేము అవివేకులం అంటే తెలివి తక్కువ వాళ్ళం. అవివేకులం అంటే అర్థం ఏంటి చెప్పండి అమ్మా? ఏంటి? తెలివి తక్కువ వాళ్ళం మేము తెలివి తక్కువ వాళ్ళం కనుక మా పాపము మా దోషాలు మొత్తాన్ని క్షమించి నువ్వు ఏం చేయాలంటే ప్రార్థన చేయమంటే దేవుని బిడ్డలారా మరలా ప్రార్థన చేసే దేవుడు చెప్తాడు, ఈ మిరియాముని ఏం చేస్తావంటే కుష్ఠరోగులు ఎక్కడుంటాడు? పాలెం వెలుపలు ఉంటారుగా, అక్కడ 7 దినాలు ఉండమను, ఆమెకు సిగ్గు కలగాలి అంటున్నాడు దేవుడు. అన్నాడా? ఎన్ని దినాలంట? 7 పగుళ్ళు 7 రాత్రిలో భర్తకు దూరంగా ఉండాలా. మిమ్మలను ఎవరినన్నా ఒక రాత్రి తీసుకుంటా ఇక్కడ దేవుని బిడ్డలరా, లేదా పావునన్న తీసుకొని లేదా జాన్సమ్మనన్న తీసుకుంటా. ఎందుకంటే చిన్నరాజు జయరాజు ఉన్నారు, ఏమన్నారు దేవుని బిడ్డలరా, రాత్రి సరిగా 9 గంటలకు ఒకసారి రత్నమ్మక్క మేము వాకింగ్ పోయేటప్పుడు ఒక్కతివై అడుగుచున్నదప్పుడు ఆడ ఇడ్సొద్దమ్మక్క ప్రభుకు మహిమ కలుగునుగా. రత్నమ్మక్కను అడగండి. నేను పాశ్రమ వాకింగ్ పోతున్నాము, పాపం ఒక్కది అడుగుతుంది దిగులు చేసుకుంటుంది. వరి ఎవరు అబ్బాయి అనుకుంటే ఇంకా మా బిడ్డనేలే అనుకున్నాం. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆడ ఫ్లాట్లు వేశారు, ఆడిడ్సొస్తాం, పావున్నో లేకుంటే జాన్సమ్మని ఇడ్సొస్తాం. దేవుని బిడ్డలారా 1 గంట ఉంటారా? బొబ్బరించుకుంటే ఆడడితే ఇక మన క్యాకిన పడుతుంది. ఇంకా ప్రభుకు మహిమ కలుగునుగాక. ఏమండే దేవుని బిడ్డలారా 1 గంట కాదు, ఆడ ఈడ్చికి అట్లా ఒక అడుగు వచ్చే ఇంకా దేవుని బిడ్డలారా రాజును కానీ చిన్నరాజును కానీ అడుగు ముందరికేసారా? 7 పగళ్ళు 7 రాత్రులు ఎక్కడ ఉండాలని చెప్పాడు ఇప్పుడు మిరియామును దేవుడు? పాల్యము వెలపల.
నువ్వు దూరంగా ఉండో. ఆ ఎండకు ఏం చేస్తావో, ఆ చలికి ఆ మనసుకు ఏం చేస్తావో సావక్కనే నువ్వు ఏమన్నా కానీ ఇంకా అని దేవుని బిళ్ళారా 7 పగళ్ళు 7 రాత్రులు 7 దినాలు దేవుడు ఏం చేశాడంటే పాలెం వెలుపల పెట్టేశాడే. మనం చూశారా? నోటి మాట వలన దేవుని బిళ్ళారా దేహానికి రోగం రావడం ఒక ఎత్తు అయితే, రోగం వచ్చిన తర్వాత మర్ర దేవుడు ఏమంటున్నాడో, భర్తని విడిచి, పిల్లలని విడిచి, సంసారాన్ని విడిచి మొత్తం వెలుపల ఉండిపోను అంటున్నాడు. చూశారా దేవుని బిళ్ళారా? ఒక పురుషుడు కానీ, ఒక స్త్రీ కానీ, ఒక యవనస్తుడైనా, ఒక యవనస్తురాలైనా, ఇక నేనైనా, నువ్వైనా, ఇక ఎవరమైనా దేవుని బిడ్డలారా, నోరు అనేది, పెదవులు అనేటివి దేవుని బిడ్డలారా మనము సరైన విధానములు ఉపయోగించకపోతే దాని వలన మనకు మనమే ఆని కీడి తలపెట్టుకుంటామని దేవుడు వాక్యము వెలుగులో నుండి హెచ్చరిక చేస్తున్నాడు. అంతే కదా, దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఈ మిరియాము పెదవులను, ఈ మిరియాము నాలుకను అదుపులో పెట్టుకుంటే సరిపోవు. నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను, అరే నైనా దయగల మాటలు దేవుని దృష్టికి పవిత్రం అంటేనైనా దయగల మాటలు మాట్లాడరు అని. నేను దేవుని బిళ్ళరా సాయంత్రం 4, 5 అయిందనుకోండి, 4 నుంచి 5 వరకు అయిందనుకోండి, పాస్టమ్మ పనుకొని నిద్రపోతున్ననుకో నేను లేపుకుంటా, ఏమ్మా జానసమ్మ నేను లేపుకొని దేవుని బిడ్డలరా వడలు తెచ్చి పెడతా పాశ్రమకు తినాలని, ప్రభుకు మహిమ కలుగును గాక. మొక్కజొన్న తెచ్చి పెట్టుకుంటా, ఎన్నా మొక్కజొన్న కంకి తెచ్చి పెట్టుకుంటా, దేవుని బిడ్డలరా వడలు తెచ్చి పెట్టుకుంటా, బజ్జీలు తెచ్చి పెట్టుకుంటా, ప్రభుకు మహిమ కలుగును గాక. ఎందుకు పాస్టర్ అంటారు? ఆమె బాగుంటేనే కదా దేవుని బిడ్డలరా అన్ని మాకు చేసి పెట్టేది. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, యేసు రక్తమే, హల్లెలూయా. అందుక దేవుని బిళ్ళరా, ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే దేవుని బిళ్ళరా మనము ఒకరికొకరు ఏం చేయాలంటే ప్రేమించుకోవాలి. ఎందుకో తెలుసా? నీడ స్థిరమైనదా? మీరు చెప్పండి. నీడ స్థిరమైనదా? మరి మన బతుకు కూడా అంతే. బైబిల్లో రాయబడింది, నీడ ఎంత స్థిరము కాందో మనం కూడా స్థిరము కాని వాళ్ళం గనక మనం బతికున్నప్పుడే ప్రేమ కనపరచాలి. సచ్చిన తర్వాత ప్రేమ కనపరిచిన వారు పొందలేరు, మనం చూపాలన్న కూడా కాదు. బతికినప్పుడు మనం ఏదైనా ప్రేమను చూపాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. మరి ప్రేమ చూపకుండా తను తాను హెచ్చించుకున్నందుకు దేవుని బిడ్డలరా మిరియాము తన జీవితంలో దేవుని బిడ్డలరా దేహానికి ఏమి కళ్ళతో చూసిందంటే కుష్ఠరోగాన్ని చూసింది. ఏ రోగం చూసింది? కుష్ఠరోగము చూసింది. ఈమె కుష్ఠరోగం రావటానికి కారణం ఏంటి మీరు చెప్పండి, నేను ముందుకు సాగిపోతాను. తన పెదవులు, తన నాలుక. ఇంకొక మాటలు చెప్పాలంటే మాటల ద్వారా రోగం తెచ్చి పెట్టుకున్నదని చెప్పండి. దేని ద్వారా? మాటల ద్వారా రోగము తెచ్చి పెట్టుకున్నది. బైబిల్లో రాయబడింది దేవుని బిడ్డలారా. ఎఫ్రాయిమీలని ఉన్నారు, వీళ్ళ మాటలు చాలా కఠినంగా ఉంటాయంట. అందుకే యుద్ధములు ఓడిపోయారు. మాటలు ఎట్లుంటాయంట? కఠినముగా ఉంటాయంట దేవుని బిళ్ళరా. అందుకే వారి యుద్ధములో ఏం చేశారంటే ఓడిపోయారు దేవుని బిళ్ళరా. గిలాదీలు, యెఫ్తా సంబంధించిన వాళ్ళ మాటలు తక్కువ స్థాయిలోనే గట్ట వాళ్ళు యుద్ధములో గెలుపు పొందారని రాయబడింది. ప్రభుకు మహిమ కలుగును గాక. గనుక మాటలు ద్వారా మనం ఏ కీడు తల పెట్టుకోకూడదు. మాటల ద్వారా దేవుని బిళ్ళరు గనక పెదవులు ఉన్నాయిగా, నాలుక ఉన్నాయిగా అని మన ఇష్టం వచ్చినట్లు మాట్లాడకుండా మన మాటలు ఇతరులకు ఉప్పు వేసినట్టుగా ఉండగలిగితే ప్రభు మనల్ని దర్శించి బలపరుస్తాడు. జ్ఞాపకం చేస్తున్నా మీకు. ప్రభుకు మహిమ కలుగునుగాక. మాటల వలన మిరియాము రోగము తెచ్చిపెట్టుకున్నది. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఏ రోగం చెప్పండి? కుష్ఠరోగం. ఓకే. తర్వాత దేవుని బిడ్డలారా రాజులు, దేవుని బిడ్డలారా 2వ గ్రంథము, దేవుని బిడ్డలారా రాజులు, దేవుని బిడ్డలారా 2వ గ్రంథము 5వ అధ్యాయము, దేవుని బిడ్డలారా 27వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. దేవుని బిడ్డలారా రాజులు 2వ గ్రంథము, దేవుని బిడ్డలారా రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 27వ వాక్యము. కాబట్టి నయమానును కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలం అంటే ఎండును అని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదురు నుండి బయటికి
వెళ్ళెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ కుష్ఠరోగం కలిగిన ఇంకొక వ్యక్తిని కూడా చూస్తున్నాం. ఇతని పేరు ఏం పేరని చూస్తే దేవుని బిడ్డలారా అందరూ చెప్తారు. పురుషులు చెప్తారు, స్త్రీలు చెప్తారు. అవునా అవునా చెప్పరా? బయట ఉన్న వాళ్ళు కూడా చెప్తారు. ఇతని పేరు ఏం పేరు? గేహాజీ. ఇతని పేరు ఏం పేరు? గేహాజీ. ఈ గేహాజీ దేవుని బిడ్డలారా ఎవరికి సేవకుడు అని వాక్యం చెబుతుందంటే ఎలీషాకు సేవకుడు. ఎవరికి? ఎలీషాకు గేహాజీ సేవకుడు. దేవుని బిడ్డలారా ఇట్టి సేవకును దేవుని బిడ్డలారా తన జీవితంలో తన యొక్క దేహానికి, ఇంకొక మాట చెప్పనా, తనకే కాక తనకు పుట్టిన పిల్లలకు, తనకు పుట్టబోయే పిల్లలకు కూడా కుష్ఠరోగం తెచ్చుకొని పెట్టుకున్నాడు. ఎంత దౌర్భాగ్యుడండి, ఎంత నీచుడండి, ఎంత పనికి మాలిన వాడు గేహాజీ. దేవుని బిడ్డలారా ఒక్క మాట చెప్పనా దేవుని బిడ్డలారా, ఈ గేహాజీ దేవుని బిడ్డలారా, ఈ గేహాజీ దేవుని బిడ్డలారా తన యొక్క కన్నులను దేవుని బిడ్డలారా అదుపులో పెట్టుకునింటే గన తనకు కానీ తన సంతతి కానీ ఈ కుష్ఠరోగం వచ్చేది కాదు. చప్పట్లు కొడతారా? ఇది కరెక్టా కాదా మీరు చెప్పండి. గేహాజీ దేవుని బిడ్డలారా ఆ నయమాను తెచ్చిన వెండిని, నయమాను తెచ్చిన వస్త్రాలు దేవుని బిడ్డలారా ప్రవక్త అయిన ఎలీషా మాట ద్వారా యొర్దాను నదిలో 7 సార్లు మునిగి తేలినప్పుడు దేవుని బిడ్డలారా కుష్ఠ రోగంతో బాధపడుతున్న పరాక్రమశాలి అయిన దేవుని బిడ్డలారా సిరియా దేశస్థుడైన దేవుని బిడ్డలారా నయమాను గొప్ప సైన్యాధిపతి దేవుని బిడ్డలారా ఇక రాజు తర్వాత రాజ్యాన్ని పాలన చేసే స్థాయిలోకి ఎదిగిపోయిన ఇతగాడు దేవుని బిడ్డలారా కుష్ఠరోగం పోగొట్టుకున్న తర్వాత సేవకుని దగ్గరికి వచ్చి, అయ్యా నీకు ఎంతైనా కానుక తీసుకయ్యా, నువ్వు ఎంతైనా కానుక తీసుకయ్యా, నువ్వు ఎంతైనా కానుక తీసుకయ్యా అంటున్నాడు. తీసుకయ్య అంటే దేవుని బిడ్డలారా అతని దగ్గర నుండి దేవుని బిడ్డలారా అతని దగ్గర నుండి దేవుని బిడ్డలారా చిల్లి కవ కూడా అతడు కానుక తీసుకోలేదు. తీసుకున్నాడా? వెండి కానీ బంగారు కానీ వస్త్రాలు కానీ ఎంత బతిమాలినాడండి, ఎంత వేడుకున్నాడు. అయ్యా నేను బాగుపన్నానయ్యా, నేను స్వస్థత పన్నానయ్యా, నేను కుష్ఠరోగంతో లోపల నలిగిపోయానయ్యా, లోపల బాధపడేవాడిని అయ్యా, కుష్ఠరోగంతో వేదన పడేవాడిని అయ్యా, ఉచితంగా నేను స్వస్థత పొందుకున్నాను నీ దేవుని వలన, కానుక తీసుకయ్యా, కానుక తీసుకయ్యా అంటే దేవుని బిడ్డలారా కానుక తీసుకోలేదు. ఇతడు అనుకుంటాడు, గేహాజీ ఏమనుకుంటాడు తెలుసా? ఆ పరాక్రమశాలి గొప్పవాడు ధనవంతుడు తెచ్చిన కానుకను అంగీకరించుటకు నా యజమానుడికి మనసు లేదు, హృదయం లేదు, అంతరంగం లేదు అని చెప్పి దేవుని బిడ్డలారా తన కన్నులను అదుపులో పెట్టుకుని ఉంటే సరిపోవు. తన కన్నులను అదుపులో పెట్టుకోకుండా దేవుని బిడ్డలారా గుర్రాలు రథాలతో నయమాని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతే కన్నులు బాగున్నాయి గనక దేవుని బిడ్డలారా చూపు బాగుంది గనక వీడు ఊరుకోవడం పరిగెత్తాడు. కన్నులు లేకుంటే గుడ్డోడు అయితే పోయేవాడా? మీరు చెప్పండి, గుడ్డోడు అయితే పోయేవాడా? ఎంటనే తట్టుకొని కింద పడేవాడు. దేవుని బిడ్డలారా గుడ్డోనికి ఇంకొకటి ఏం చేయాలి? దారి చూపాల. గుడ్డోనికి దారి చూపించి ఇద్దరు ఎక్కడ వెళ్ళిపడతారు? గోతిలో, గుంటలో. చెప్పండి, ప్రభుకు మహిమ కలుగును గాక. ఇప్పుడు గేహాజీ దేవుని బిడ్డలారా కన్నులు బాగున్నాయి గనక దేవుని బిడ్డలారా ఈ కన్నులు దేవుని బిడ్డలారా కన్ను ఏమైపోయిందంటే గేహాజీకి ఎన్ని కన్నులు ఉన్నాయి? 2 కన్నులు ఉన్నాయి. 2 కన్నులు ఏమైపోయినంటే చెడిపోయినాయి. కన్నులు చెడిపోయినంటే చూపు లేక చెడిపోలేదు, మళ్ళీ అట్టు అనుకునే చూపు లేక కాదు. ధనం మీద చూపు పడింది తనకి. దేనిపైన పడింది? ధనం మీద పడింది, వస్త్రాల మీద పడినాయి. దేవుని బిడ్డలారా మనం కట్టుకునే వ్యాలివి విలువ తక్కువ వస్త్రాలు ఇవి. ఏమంటారన్న? ఆయన పరాక్రమశాలి సైన్యాధిపతి, ఆయన కట్టుకునే వస్త్రాలు ఏంది, ఏం కథ? దేవుని బిడ్డలారా ఏమండి, డబ్బులు ఉన్నోళ్ళు కట్టుకుంటారు. ఒక్కొక్కరు 10,000 సీర, 20,000 సీర, ₹1,00,000 సీర, 1,75,000, 2,00,000. దేవుని బిడ్డలారా నేను ఎందుకు ఈ మాట చెప్తున్నట్టే ఆ వస్త్రాల కొరకు, ఆ యొక్క వెండి కొరకు గేహాజీ ఏం చేశాడంటే దేవుని బిడ్డలారా పరిగెత్తి దేవుని బిడ్డలారా అయ్యా మా సేవకుడు చెప్పాడయ్యా, మా యజమాని చెప్పాడయ్యా, ఇప్పుడే 2 సేవకులు వచ్చారయ్యా, యవనస్తులు వచ్చారు, వాళ్ళకి కావాలంటే వెండి కావాలంటే వస్త్రాలు వచ్చే అబద్ధం చెప్పి ఏం చేశాడు? తెచ్చుకున్నాడా లేదా? తెచ్చుకున్న తర్వాత ఏం నాయన ఎక్కడ పోయినా కదా, నేను ఎక్కడ పోలే, ఇక్కడ అది ఇదే ఏదో మొత్తం బూటకాలు చెప్పాడు. ఏందైనా నేను నీతో రాలేదా? నీ బూటకాలు గిటకాలు నా కాడ కుదరవు.
దేవుడు నాకు బయలుపరిచాడు అని చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ రెండోది దేవుని బిడ్డలారా, గేహాజీకి కుష్ఠరోగం రావటానికి లేదా తన సంతతికి ఆ కుష్ఠరోగం అదే విధంగా సదాకాలం ఉండటానికి కారణం ఏంటంటే కన్నులు. దేవుని బిడ్డలారా, లైన్లో పెట్టుకునింటే గన సరిపోవు. కన్నులను ఏం చేయాలా? లైన్లో పెట్టుకునింటే సరిపోవు. కన్నులు లైన్లో పెట్టుకోలేదు కనుక దేవుని బిడ్డలారా, ఆ కన్నులు ధనం వైపు ఎప్పుడైతే పరిగెత్తినాయో ఆ కన్నుల నుండి తన దేహానికి ఏం తెచ్చుకున్నాడు? లేది తెచ్చుకున్నాడు. దేని నుంచి? ఆమెనేమో మాటల నుంచి రోగం తెచ్చి పెట్టుకున్నదా? అవునా కాదా? మాటల నుంచి ఏం తెచ్చి పెట్టుకున్నది? ఈయన దేని నుంచి కుష్ఠరోగాన్ని తెచ్చి పెట్టుకున్నాడు? కన్నుల నుంచే కదా. కన్నులు గుడ్డోడేంటే, ఇప్పుడు నేను 2 కన్నులు మూసుకున్నా, మీరు నాకు ఎవరైనా కనపడుతున్నారా? మళ్ళీ కన్నులు తెచ్చినా కనపడుతున్నారు అందరూ. అవునా? అవునంటారా కాదంటారా? వాడు ఒకవేళ గుడ్డోడిగా ఉన్నాడు, గేహాజీ ఎలీషా కాడ, దేవుని బిడ్డలారా, మరి నువ్వు గుడ్డోడా, నాకు బరువైతే నువ్వు ఎందుకు పొర, నాకు సేవకుని పనికిరాం పంపించేసేవాడు. అవునా కాదంటారా? అయితే దేవుని బిడ్డలారా, ఈ యొక్క కన్నుల నుండి తనకు మాత్రమే కాకుండా తన సంతతికి కూడా ఏం తెచ్చిపెట్టుకున్నా అంటే కుష్ఠరోగాన్ని ఏం చేశాడు? తెచ్చిపెట్టుకున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఒక రోగము ఒక వ్యక్తికి వస్తుంది, ఆ రోగము తరతరాలు అట్ని వెంటాడుతుంది. ఆ రోగం కానీ, ఆ శాపము కానీ, ఆ దారిద్ర్యం కానీ ఏదైతే మనసులో తరతరాలు వెంటాడుతుందంటే దాని వెనుక దేవుని బిడ్డలారా వారు చేసిన ఆ యొక్క పాపం. అతను చేశాడు. కన్నులు, దేవుని బిడ్డలారా, బైబిల్ ఒక మాట రాయబడింది, మీకు తెలుసు కదా, నీ కన్ను చెడిపోతే నీ దేహమంతా కూడా చీకటి మయమై ఉంటుంది. ఆ చీకటి ఎంతో గొప్పది, అది వాక్యములో రాయబడింది. కనుక దేవుని బిడ్డలారా, కన్ను చెడిపోకుండా ఉండాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిన్నగాక మొన్న దేవుని బిడ్డలారా, మన రత్నకుమారి వాళ్ళ డాడీ ఇర్మియా పాస్టరే ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఒక మాట అడుగుతున్నాడు. ఏమంటున్నాడంటే, మీ సంఘములో దశంభాగాలు ఇస్తున్నారా అంటున్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. అంటే ఇచ్చుతోళ్ళు ఇస్తారయ్యా, ఏను లేరు, ఇంకా యాడ అడుగుతాం మనం, యాడ చెప్తాము, ఎప్పుడు దానిల గురించి ప్రసంగాలు చేసే కాదు మనకు. నేనైతే చెప్తానయ్యా అంటున్నాడు భయపడకుండా. నేనైతే చెబుతా, అది దేవుని సొమ్ము. ఎవరి సొమ్ము నన్ను అంటున్నాడు, అది ఎవరి సొమ్ము అయ్యా అంటున్నాడు. దేవుని, మరి నువ్వు చెప్పు నీ విశ్వాసులకు అంటున్నాడు. దేవుని బిడ్డలారా చూశారా? ఇతంది దేవుని బిడ్డలారా ధనం పైన కన్నుబడి కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. దేవుని బిడ్డలారా, సేవలో అడుగు పెట్టిన నుంచి దేవుని బిడ్డలారా, దేవుని సొమ్ము నేను కానీ, నా భార్య కానీ, పిల్లలము కానీ ఎన్నడూ మేము తినలేదు గనక దేవుడు సహాయము చేస్తున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని ఘనపరచుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. నెలకు 10,000 సంపాదిస్తేవా, 1000 నీది కాదు, అది దేవునిది. నీది 9,000 నీది. నువ్వు 1,00,000 సంపాదిస్తేవా, 90,000 నీది, 10,000 దేవుంది. దాని మీద కన్ను పడకూడదు, దాని మీద చూపు పడకూడదు, దానిపైన మనసు మక్కువ పడి ఉండకూడదు. దేవుని బిడ్డలారా, నీ 90,000 ఏం చేసుకుంటావో చేసుకొని ఇష్టం. నువ్వు దాన్ని ఇంకా ఎత్తి పెట్టుకుంటావో, ఖర్చు చేసుకుంటావో, లేకుంటే పోగొట్టుకొని బికారు అవుతావో, అది నీ ఇష్టం. దేవుని బిడ్డలారా, ఎత్తి పెట్టుకొని గొప్పవాడవైతావో. గనక ఈ యొక్క గేహాజీకి రోగం రావటానికి, కుష్ఠరోగం కారణం ఏంటంటే దేవుని బిడ్డలారా కన్నులు బాలేవు గనక అతనికి రోగాన్ని తెచ్చిపో. తనకేనా, తన పిల్లలకు కూడా ఎంత ప్రమాదకరము, ఎంత బాధకరము. అందుకే ఒక పాట ఉంది ఉజ్జీవ పాటల కీర్తనలో 248:4 పాట నెంబరు 248:4. బానిస పిల్ల మాటను నమ్మి, బానిస పిల్ల మాటను నమ్మి, అన్యుడైన నయమాను అప్పుడే మార్పు నొందేను ఈ లోకాసే గేహాజీకి. చప్పట్లో కుష్ఠు తెచ్చెను ఈ లోకాసే గేహాజీకి, లోటు తెచ్చెను ఈ కుష్ఠు తెచ్చెను ఈ
రేయింబవ్వలలో వేలేటి త్రోవలో యేసయ్యా నెలా మరుతువు అయ్యయ్యో చేనంబులో లోకంబో విడుతూ. అందరం కలిసి పాడదాం గట్టిగా మరొకసారి. బానిస పిల్ల మాటను నమ్మి, బానిస పిల్ల మాటను నమ్మి అన్యుడైన నయమాను అప్పుడే మార్పు నొందేనోయి. అన్యుడైన నయమాను అప్పుడే మార్పు నొందేనోయి. లోకాశ గేహాజికి లోటు తెచ్చేనోయి, కుష్టు తెచ్చేనోయి. లోకాశ గేహాజికి వేలేటి త్రో. గట్టిగా వచ్చిన పట్టు. చివరిది వాడుకుందాం. శోధమా గోమేలా శోధము చూడా కలిసి. లోతు భార్య ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, నేను ఆశించేవాడిని కాను. కారణం ఏంటంటే దేవుడు గొప్పవాడు, ప్రభువే మనకు సహాయకుడు. హల్లెలూయా. తెల్లవారుజామున ఒక మాటను ఎత్తిపట్టి ప్రార్థన చేయడం జరిగింది. బైబిల్లో ఒక మాట ఉంది, జనులారా ఎల్లప్పుడూ యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయాలు కుమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయం. చప్పట్లు కొడతారా? హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే కన్నులు జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డలారా, పురుషుని యొక్క కన్నులు స్త్రీ మీద పడకూడదు, స్త్రీ కన్నులు పురుషుని మీద పడకూడదు. దేవుని బిడ్డలారా, ఆ విధంగా బైబిల్లో పడలేదా? దేవుని బిడ్డలారా, ఆ విధంగా బైబిల్లో ఎంతోమంది కన్నులు పడి వారి జీవితాలు, కుటుంబాలు, సంసారాలు నాశనమయ్యే వాళ్ళను మనం చూడగలుగుతున్నాం. అభిషేకం పోగొట్టుకునే వాళ్ళను మనం చూడగలుగుతున్నాం. దేవుని బిడ్డలారా, గనుక కన్ను వలన ఎలాంటి రోగం వస్తుందో, కన్ను వలన ఎలాంటి ప్రమాదం వచ్చి పడుతుందో, కన్ను వలన ఎలాంటి చేటు వచ్చి పడుతుందో ఇప్పుడే కన్నులను సరి చేసుకుందుము గాక. ఇప్పుడే కన్నులను సరి చేసుకుందుము గాక. దేవుని బిడ్డలారా, ఓసారి ఏం జరిగిందంటే చెప్తున్నాను, ఒక సాక్ష్యం చెప్తాను. వాక్యం ఇప్పుడు ఓసారి ఈ ఇంటి పనిని మనం జరిగిస్తున్నాం. మన సంఘంలో సత్యరాజు మామ ఉన్నాడు. మామ కాడ ఒక 5 రూపాయలు 50,000 రూపాయలు తీసుకున్నాను. మామ ఎవరికైనా వడ్డీ ఇవ్వాల్సిందే కదా, నీకు ఇస్తారు 2 రూపాయలు వడ్డీ, 50,000 ఇవని చెప్తే మామ ఇచ్చేసాడు. దేవుని బిడ్డలారా, ఇచ్చేసిన తర్వాత స్వరూప చెప్పింది, నాయనా పాస్టర్ కాడ నువ్వేంది వడ్డీ తీసుకోవడం, పోయి ముందు చెప్పి రాపు, ముందు పాస్టర్కి చెప్పి రాపు, ఎప్పుడుంటే అప్పుడు ఏమను, ఒకసారి 10,000 ఒకసారి ఎంత ఉంటే అటు ఏమను. ఆ ఎక్కడ వడ్డీ తీసుకుంటే ఇంకా మనం ఏడా బాగుపడతాం. చూశారా దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఈ మాట చెప్తున్నట్టే, మనిషికి ఒకవేళ ఆశ రావచ్చు, వేరే వాళ్ళ కాడ అయినా తీసుకోవచ్చు, కానీ అయ్యా నీ కాడ తీసుకుని ఇంటికి వచ్చి దేవుని బిడ్డలారా మరీ అయ్యా స్వరూప చెప్పింది, అయ్యా స్వరూప చెప్పింది, ఇంకా నేను కూడా అనుకున్నాను వడ్డే వద్దయ్యా, నీ కాడ ఎప్పుడుంటే అప్పుడే నేను ఇచ్చాను, మర్చిపోయాను. మరలా దేవుని బిడ్డలారా, నాకు ఒకప్పుడు నువ్వు ఇంత ఇచ్చినవయ్యా, ఇద్దో తీసుకో డబ్బులు 10,000 అని తెచ్చిచ్చినాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. అసలు నేను మర్చిపోయాను.
నాకు గుర్తుంది అయ్యా, నేను మర్చిపోలేదని. కన్ను మాత్రము ధనం విషయంలోను, కన్ను మాత్రము అందం విషయంలో చెడిపోకూడదు. నేను ఒక మాట చెప్తా, దేవుని బిడ్డలారా, అందము కానీ కండలు కానీ శాశ్వతం కాదు. శాశ్వతమైన దేవుణ్ణి మాత్రమే మనం ఎప్పుడు ప్రేమించాలి. గట్టిగా చప్పట్లు కొడతారా? దేవుని బిడ్డలారా, ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే గేహాజీ కన్ను ధనం పైన పడి కుష్ఠరోగాన్ని తెచ్చి పెట్టుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ యొక్క సంసోను కన్ను గలీల మీద పడి అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. ఉన్న ఎంటికలు కాపాడుకున్నా సరిపో, ఉన్నేడు కూడా గుండు కొట్టించుకున్నాడు మర్మాని చెప్పి. ఏంది చూడన్నా అని నేను అనుకున్నా. ఉన్న ఆమెతో ఒకవేళ అంటే 4 అంటది, మళ్ళీ టిఫిన్ పెడుతుంది, కొడితే ఒకవేళ 4 కొట్టది, కానీ అంటది, ఇంకా గుండుతోటి సనుగుతుంది. అదొకటి సంసోను కాపాడుకుంటే సరిపోవు కదా, ఎన్నా ఎంటికలు కాపాడుకుంటే సరిపోవు కదా. ఉన్న సంగతి అంతా చెప్పాడు. నా తల్లి గర్భంలో నేను ఎప్పుడు తిన్నా, ఎంటికలు ఎన్నో కటింగ్ చేయాలని చెప్తే, ఆహా అసలు ఏం చెప్పేసినారా వీడు, ఇంకా నాకు దొరికిపోయాడు, పిట్ట దొరికినట్టు దొరికిపోయినాడు అని చెప్పి ఇంకా ఢిల్లీలో గుండు కొట్టించింది, కన్నుబడింది, గుండు కొట్టించింది, పోయాడు. దేవుని బిళ్ళరా, ఎంత ప్రమాదకరము. దేవుని బిళ్ళరా, కన్ను చెడిపోకుండా కాపాడుకోవాలి. కన్ను ఎవరైతే చెడిపోకుండా కాపాడుకుంటారో ఆ కన్నులకు దేవుడు ప్రత్యక్షమయ్యి నిండా ఆయన దీవెనలు నీ కన్నులకు కనపరుస్తాడో, ఆయన నీ కన్నులకు అలాంటి దీవెనను గ్రహిస్తాడో. ప్రభుకు మహిమ కలుగును గాక. కన్ను చెడిపోకూడదు. కన్ను చెడిపోయింది గనక దేవుని బిళ్ళరా కుష్ఠరోగాన్ని తాను తన సంతతికి తెచ్చి పెట్టుకున్నాడు. దేవుని బిళ్ళరా, ఇంకొక లేఖనాన్ని మనము పరిశోధన చేద్దాం. నేను టయానికి ముగిచ్చేస్తాను. దేవుని బిళ్ళరా, దినవృత్తాంతములు 2వ గ్రంథము 26వ అధ్యాయము. దేవుని బిళ్ళరా, దినవృత్తాంతములు 2వ గ్రంథము 26వ అధ్యాయము 20-21. ప్రధాన యాజకుడైన అజర్యాయును యాజకులందరూ అతని వైపు చూడగా అతని నొసట కుష్ఠము గలవాడై ఉండెను. చూశారా అమ్మా? ఇప్పుడు మీ ఎదుట దేవుడు ఎంతమందిని పెట్టాడు? 3 పెట్టాడు కదా. ఒక ఆయనకేమో దేవుని బిడ్డలరా దేని వలన కుష్ఠరోగాన్ని తెచ్చిపెట్టుకున్నాడు? మిరియాము నోటి మాటల వలన కుష్ఠరోగాన్ని నోటి మాటల వలన కుష్ఠరోగాన్ని తెచ్చిపెట్టుకున్నది. తర్వాత ఆ కన్ను దృష్టి బాగలేదు గనక, ధనం పైన పడింది గనక ఆయన కుష్ఠరోగం తెచ్చిపెట్టుకున్న గేహాజీ ఎలిసి తర్వాత గొప్ప సేవ చేయవలసిన వాడు కుష్ఠరోగాన్ని తెచ్చిపెట్టుకుని అందరికి అసహ్యునిగా బతికాడు. తర్వాత ఇక్కడ దేవుని బిడ్డలారా యూదా వారికి రాజైన పాలకుడైన ఎవరినండి? ఉజ్జియాను మనము చూడగలుగుతున్నాం. ఇతనికి దేవుని బిడ్డలారా కుష్ఠరోగం వచ్చిందని వాక్యం చెబుతుంది. కారణం ఏంటి? ఏమో నేను చెప్తా వినండి. ప్రభుకు మహిమ కలుగును గాక. ఏమండి, ఇతని కుష్ఠరోగం రావటానికి కారణం ఏంటంటే ఇతని చేతులే ప్రమాదకరంగా మారినాయి. అతని చేతులు అతనికి ప్రమాదకరంగా మారినాయి. ఏం చేశాడో తెలుసా? దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని బిడ్డలారా ధూపార్తిని చేతబట్టుకున్నాడంట. దేవుని మందిరంలోకి వెళ్ళి సాగిలు పడి దేవుని ఆరాధన చేసి ఉంటే గొప్ప విజయాన్ని, గొప్ప అభివృద్ధిని దేవుడు ఇచ్చేవాడు. సేవకులు చేయవలసింది నేను చేస్తాను, దేవుని పైన ద్రోహం చేశాడు. యాజకులు అంటారు, ఓ రాజా ఇది నువ్వు చేయవలసిన పని కాదు, దేవుని సన్నిధానములో ఇది నీకు ఘనత కాదు, ఇది దేవుని సన్నిధానములో నీకు మెప్పు తీసుకురాదు, ఇది దేవుని సన్నిధానములో నీకు ఖ్యాతి కీర్తి తీసుకురాదు. రాజా ఇది నీ పని కాదు, ఇది నీ పని కాదు, ఈ పని మా పని. మేము ధూపార్తిని చేతబట్టుకొని ధూపం వేసే మా పని నువ్వు చేయొద్దు. ఎప్పుడైతే ఇతగాడు తన చేతులను అదుపులో పెట్టుకుని ఉంటే గాన కుష్ఠరోగము వచ్చేది కాదు. కుష్ఠరోగం వచ్చింది దేవుని బిళ్ళరా ఒక ఇంటిలో, ఇంకొక చోట బైబిల్ రాబడి ఒక నగర్లో పక్కకు పడేశారంట. ఇప్పుడు రాణుల పని ఏమైపోయిందో చూడండి, ఉపపత్తున పని ఏమైపోయిందో చూడండి, ఆలోచన చేయండి. చేతుల వలన కాదా చెప్పండి? బైబిల్ అక్కడ ఉంది చూడండి. తన చేతులతో పట్టుకున్నట్టు 19వ అధ్యాయంలో ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని
రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠం పక్కనతడు ఉండగా యాజకులు చూచుచునే ఉన్నప్పుడు అతని నోసట కుష్ఠము పుట్టెను. అమ్మా, ఇతని చేతులు ఇతడు కుష్ఠరోగం రావటానికి కారణమా కాదా మీరు చెప్పండి. అయ్యా కరెక్ట్గా చెప్తున్నామంటే చప్పట్లు కొట్టండి మరి చప్పట్లు. ఈయన ఎవరమ్మా? ఎవరు? మనలాంటోడా? అబ్బా, ఒక మాట చెప్పనా, వీళ్ళ పితరులందరూ రాజులే. వీళ్ళ పితరులందరూ కూడా రాజులండి. దావీదు మొదలుకొని, సొలొమోను మొదలుకొని, రెహబాము మొదలుకొని, ఆసా మొదలుకొని, యెహోషాపాతు మొదలుకొని, దేవుని బిడ్డలారా, తరతరాలుగా ఆ రాజు వంశములో యూద రాజు వంశములో వస్తున్నవాడు. ఎంత బంగారం, ఎన్ని కోట్లు, ఎన్నెన్నో ఉన్నాయి. కానీ అనుభవించడానికి ఏమి లేదని తీసుకుపోయి ఒక ఇంటిలో పడేసినట్టు నువ్వు సావురా. ఎరా సేవకులు చెప్తే నువ్వు వినవా? వాళ్ళపై రౌద్రుడవుతావా? వాళ్ళపైన కోప్పడతావా? సావు నీ బతుకు. దేవుని బిడ్డలారా, కోపం చూపు. నీ రాజ్యం మీదకి, నీ ప్రజల మీదకి వస్తున్న శత్రుల పైన చూపు కోపం. హల్లెలూయా. నీ కోపం ఎవరిపైన చూపాలో తెలుసా? నీ భార్యను టచ్ చేస్తున్నాడు దుష్టుడు, నీ పిల్లలను, నీ భర్తను టచ్ చేస్తున్నాడు. ఆ అపవాది పైన నీ కోపం చూపాలి. ఎట్లా? ఉపవాసముతో, ఎట్లా? ప్రార్థనతో, పరిశుద్ధతతో, నీతి నిజాతికి నిలబడి వారిని జయించాలా. అందుకే దేవుని బిడ్డలారా, తన చేతులతో దేని పట్టుకున్నాడు? ధూపార్తిని పట్టుకున్నాడు. ఇప్పుడు ఆ ధూపార్తి పట్టుకోకుండా ఊనింటి రోగం వచ్చేదేనా? చెప్పండి అన్న, వచ్చేదే? మరి ఇప్పుడు రోగం రావటానికి తన చేతుల కారణమా? అవునా కాదా? చేతులా? అవునా కాదా? ఇతని కుష్ఠరోగం రావటానికేమో కారణం ఏంటంటే చేతులో. ఆయనకు కుష్ఠరోగం రావటానికి, గేహాజీ కుష్ఠరోగం రావటానికి కారణం ఏంటి? కన్నులో. మిరియాముకు కుష్ఠరోగం రావటానికి కారణం ఏంటి? మాటలో. ఇప్పుడు సబ్జెక్ట్ అర్థమైందా? అది వీళ్ళల్లా రోగాలు ఎందుకు తెచ్చిపెట్టుకున్నారంటే దాంట్లో ఒక దాంట్లో ఉంది. ఆమెలో చూచే నోరు, ఈయనలో చూచే కన్నులు, ఈయనలో చూచే చేతులు. అందుకే చేతులు జాగ్రత్త, అందుకే కన్నులు జాగ్రత్త, అందుకే నోరు జాగ్రత్త అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇట్టి రోగాలు వీళ్ళకు రావటానికి కారణం ఏంటని చూస్తే వాక్యములనే దేవుడు రాయించి పెట్టాడు. మిరియాము నీ మాటలే, గేహాజీ నీ కన్నులే, ఉజ్జియా నీ యొక్క చేతులే. అందుకే దేవుడు అంటున్నాడు, దేవుని బిడ్డలారా, మన చేతులను, మన కన్నులను, దేవుని బిడ్డలారా, మన మాటలను, దేవుని బిడ్డలారా, ఈ దేహాన్ని అంతటిని కూడా ఒక మాట చెప్పునా దేవుని బిడ్డలారా, నీతికి సాధనలుగా చేయగలిగిన పురుషులారా, స్త్రీలారా, మీరు ధన్యులు అవుతారని రోమీయులకు రాసిన పత్రికలో రాయబడిందే. వీళ్ళ చేతులు, వీళ్ళ కన్నులు, దేవుని బిడ్డలారా, వీళ్ళ యొక్క నోరు దేనికి సాధనములైపోయినాయి అంటే దుర్నీతికి. దేనికి సాధనం అయిపోయినంటే దురాశకు. దేనికి సాధనం అయిపోయినాయి అంటే లోక ఆశలకు. అవి లోబడిపోయినాయి. ఈరోజు దేవుడి నీకు ఇచ్చిన చేతులు, ఈరోజు దేవుడిచ్చిన నీ కన్నులు, దేవుడి నీకు ఇచ్చిన, దేవుని బిడ్డలారా, ఆ యొక్క నోరు నీతికి సాధనములుగా ఉండగలిగితే మీరు తప్పక ప్రభు వలన కాపాడి, ప్రభు వలన పోషింపబడి, ప్రభు వలన మీరు క్షేమాన్ని పొందుకుంటారు. ప్రభుకు మహిమ కలుగునుగాక. తీశారా రోమీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 13వ వచనం లాస్ట్ మాట చదువుకొని ముగించుకుందాం. 6:13 రోమీయులకు రాసిన పత్రికలో 13 కూడా, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే
దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. హల్లెలూయా, హల్లెలూయా. దేనికి అప్పగించాలంట? దేవునికి అప్పగించాలి. దేన్ని దేవునికి అప్పగించాలంటే మన కన్నులను దేవునికి అప్పగించాలి. మనం సెల్లుకు, టీవీకి, సీరియల్స్కు, లోక సంబంధమైన వాటికే మన కన్నులను అప్పగిస్తున్నాం. అందుకే దేవుని ప్రత్యక్షత మన కన్నులకు కలగడం లేదు. ఒప్పుకోవాలి, పశ్చాత్తాప పడాలి. మన అవయవాలు దుర్నీతికి సాధనములుగా చేస్తే దీనిపైన దేవుని కోపం వస్తుంది. ఏ వ్యాధికో, ఏ రోగానికో, ఏ జబ్బుకో దేవుడు అప్పగిస్తాడు. ఇప్పుడే మనం మేలుకొని, దేవా నీవిచ్చిన చేతులయ్యా, నీవిచ్చిన కనులయ్యా, నీవిచ్చిన నోరు ప్రభువా, నీకే సాధనములు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా చేతులను బట్టే కాళ్ళు అడుగులు వేస్తాయి. చేతులు ముడుచుకొని ఉంటే కాళ్ళు కూడా ఉంటాయి. అవునా కాదా? దేవుని బిడ్డలారా, కాళ్ళు ముందు అడిగేయవు, ముందు చేతులు ఏం చేస్తాయో తెలుసా? ఆ పలంది అందుకో, పలంది పట్టుకో, పలం తీసుకో అని లోపల ఏం చేస్తాయంటే ప్రేరేపణ కలిగి చేస్తే ఫస్ట్ కాళ్ళతో కాదు నువ్వు పట్టుకునే, చేతులతో పట్టుకుంటావు. ఏదైనా కాళ్ళతోనే, చేతులతోనే, ఆ చేతులతోని. గనక దేవుని బిడ్డలారా, చేతులు దూరంగా పెట్టుకుంటే కాళ్ళు దూరంగానే ఉంటాయి. స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, సమస్త అవయవములు ఈ దినము నుంచి దేవునికి నీతికి సాధనములుగా ఆయనకు అప్పగించుకుంటే ఒక్కొక్క అవయవాన్ని ఆయన ఆరోగ్యకరంగా, ఒక్కొక్క అవయాన్ని ఒక దీవెనకరంగా ఆయన నిన్ను ఆశీర్వదించి, హెచ్చించి, దీవించి, వర్ధిల్లజేసి తలగా పెట్టుటకు సమర్థుడైన ప్రభువు, ఆయన పరిశుద్ధుడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా, అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. దేవా, నిజముగా నాయన మాకు తెలిసిన వాక్యాలే తండ్రి ప్రభువా, ఈరోజు నూతనముగా కొత్త కోణములో తండ్రి మాతోను మాట్లాడినవు ప్రభువా అని మనం ప్రార్థన చేసుకుందామండి. మనకు తెలిసిన వాక్యాలే, మనకు తెలిసిన లేఖనాలే, కొత్తవేమీ కాదు. దేవుని బిడ్డలారా, మనకు తెలిసిన వాక్యాలతో దేవుడు మరొకసారి మాట్లాడాడు. అవును ప్రభువా, మోషే, మిరియాము అందరం ప్రార్థనలో ఉందాం. నేను కూడా ప్రార్థనలో ఉంటున్నాను. దేవుని బిడ్డలారా, పెదవులు ఉన్నాయి కదా, నాలుక ఉంది కదా, నేను మాట్లాడతా, నొప్పించే మాటలు నేను మాట్లాడతా, గాయప